2025 ఫస్ట్ బిగ్గీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయ్యింది. ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. మొత్తం మీద స్టోరీ పాయింట్ ను ఫుల్ గా రివీల్ ఏమీ చేయడం లేదు, కానీ మెయిన్ కాన్సెప్ట్ విషయానికి వస్తే కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న హీరోకి ప్రభుత్వంలో ఉన్న కరప్షన్ అస్సలు నచ్చదు. దాంతో ఎదురు తిరగడం మొదలు పెడతాడు. హీరో ఎదురు తిరగడం ఏకంగా సీఎం వరకు వెళుతుంది. ఆ తర్వాత కలెక్టర్ కి సీఎం కి పోటీలో ఏం జరిగింది అన్నది మెయిన్ థీమ్ పాయింట్. కానీ సినిమాలో అనేక ఉపకథలు అలాగే కీలకమైన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సింది. సినిమా స్టార్ట్ అవ్వడమే ఆసక్తిగా స్టార్ట్ అయ్యి హీరో మాస్ ఎంట్రీ తర్వాత కథ ఎస్టాబ్లిష్ సీన్స్ కొంచెం స్లో అయినట్లు అనిపించగా, లవ్ సీన్స్ కొన్ని పర్వాలేదు అనిపిస్తూ అక్కడక్కడ లైట్ కామెడీ సీన్స్ తో అలా మధ్యలో కొన్ని ఫైట్ సీన్స్ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించే విధంగా సాగుతూ ఉండగా, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ శంకర్ తన మ్యాజిక్ ను చూపించి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగేలా చేస్తాడు. ఇక సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేలా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉండటం, సెకండ్ హాఫ్ కి మంచి లీడ్ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రొటీన్ గానే స్టార్ట్ అయినా హార్ట్ టచింగ్ గా ముగిసి తర్వాత హీరో విలన్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ తో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మీద చాలా బెటర్ గా సెకండ్ హాఫ్ ఉంటుంది. హీరో ఎలివేషన్ సీన్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇవ్వడం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్ రొటీన్ గానే అనిపించిన పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన గేమ్ చేంజర్ ఈజీగా ఒకసారి చూసేలా ఉంటుందని చెప్పవచ్చు. హీరో ఎలివేషన్లు బాగానే వర్కౌట్ అవ్వడం, సాంగ్స్ విజువల్స్ ఎక్సలెంట్ గా ఉండటం, హీరో విలన్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సన్నివేశాలు బాగా ఉండటం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగానే వర్కౌట్ అవ్వడంతో పాటలుగా సినిమా మినిమం గ్యారంటీ అనిపించే రేంజ్ కంటెంట్ తో ఆకట్టుకుంటుంది. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ అబవ్ యావరేజ్ లెవెల్లో అనిపించింది ప్రీమియర్స్ చూసిన తర్వాత. మొత్తం మీద సినిమా కంప్లీట్ గా చెప్పాలి అంటే అబవ్ యావరేజ్ రేంజ్ మూవీ అని చెప్పవచ్చు ప్రీమియర్స్ చూసిన తర్వాత. ఆడియన్స్ నుండి కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా రెగ్యులర్ షోలకు ఇదే టాక్ ను లేక ఇంతకన్నా బెటర్ టాక్ ను సొంతం చేసుకుంటే సంక్రాంతి సెలవుల్లో బాక్సాఫీస్ దగ్గర పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫ్యాన్స్ ను అటు కామన్ ఆడియన్స్ ను భారీగా థియేటర్స్ కి రప్పించి మంచి జోరును చూపించే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంటుంది. మరి సినిమా కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.